సనాతన ధర్మం అంటే ఇది ఏ మతానికో ఏ సంఘానికో సంబంధించింది కాదు. సనాతన ధర్మం అంటే మన జీవన శైలి. అంటే మనం మన జీవితాన్ని, మనిషిగా పుట్టినందుకు జీవితాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా బ్రతకాలి, ఎలా గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఎలా ఇదిరా బాబు సనాతన ధర్మం అంటే. దానికి ఏదో ప్రత్యేకంగా ఏదో పూర్వకాలంలో ఉన్నటువంటి ధర్మం కాదు. మన జీవన శైలి అద్భుతంగా ఉండాలని చెప్పేదే సనాతన ధర్మం. ఇది మర్చిపోయి అది హిందూ సాంప్రదాయానికే చెందిందని చెప్పి ఇలాంటి విధవలంతా బయలుదేరి కొత్తగా మతాలు తెచ్చుకుని ఆ మతంలోకి వెళ్ళి ఆ మతంలో కొంచెం డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే దశమభాగం పేరుతో పాస్టర్లుగా చలామణి అవుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చూస్తున్నాను 2-3 అడవుడు అజయ్ అనేవాడు ఒకడు ఇలాగా ఇష్టానుసారంగా ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తున్నారు హిందువులపైన, హిందూ దేవుళ్ళపైన, హిందూ సాంప్రదాయాలపైన. మరి ఏమీ కలిసి వస్తుందో ఈ నా కొడుకులకి నాకైతే అర్థం కావట్లేదు. కానీ